ఇస్తారు. ఒక్కసారి ఇట్లాంటి అమ్మోళ్ళు భర్తతో నా పని కొన్ని దినాలు ఉండి ఒక పండుగ వచ్చి పోయింది అమ్మ. పోతే అక్కడ ఒక వారం ఉండదు అన్నమాట. తల్లివాళ్ళంతా వాళ్ళే పని చేసినారు. వాళ్ళు అలసిపోయింది కదా బిడ్డ అని చెప్పి అన్ని రకాల సేవలు చేశారు. అన్ని రకాల వండింది బాగా మంచిగా తిన్నది. ఎన్ని రోజులున్న భర్త ఇంటికి పోవాల్సిందే కదా అని వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత అంతా తల్లి ఒక ఇంట్లోకి ధ్యాస ఉంది. కానీ పొద్దున డ్యూటీ పోవాలి, భర్త ఢిల్లీ పోవాలి కానీ జల్దీ వంట చేస్తే నేను పోతాను, సరే చేస్తా అని అమ్మాయి చేస్తా ఉంది. కాయగూర చేసింది, రొట్టె పెంచి పెట్టింది, ఒక పైన కాయగూర పెట్టింది. రొట్టెలు చేసుకుంటానే ఉంది, పెంచి మీద వేసింది. అమ్మగారి ఇక్కడ గ్యాస్ వచ్చింది, ఇది పొగరేసి కాలిపోయింది, తిప్పేసింది, మర్చిపోయింది. అయితే త్రికాణశుద్ధి అక్కడ ఉంది కాబట్టి అటువంటి ఒక త్రికాణశుద్ధి అక్కడ బాగా అక్కడే ఉంది కాబట్టి గ్యాస్కి వచ్చింది అనమాట. వారం మనకు వాగుంటున్నాడు. ఇక్కడ చూస్తే గ్యాస్కి వస్తారా కదా, ఇక్కడ రొట్టె కొడుతుంది, పెంచి మీద గ్యాస్ పోయింది. కాబట్టి మనసున వాకున తనువున పని యొక్క తెలిపేట భక్తునికి దైనని చెప్తాడు. అట్లా ఏ చెప్పినటువంటి వాక్యము ఆచరణ విచారణ అనుభవంలోకి వచ్చినప్పుడే అది బయటకు వస్తాయి. కాబట్టి చక్కగా ప్రబోధించారు. త్రికరణ శుద్ధి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మానవాళికి కూడా అవసరమే. ఇక గురుపుత్రులకు చాలా అవసరమే. ఇహమందు పరమందు రెండు సమన్వయంగా ఉండాలని చెప్పి చక్కగా ప్రబోధించారు. మరి ఇప్పుడు నీలహళ్ళెవరు వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మందిరంలో ఎంతో సేవ చేస్తున్నారు. నాకు ఒకసారి పెట్టినాడు, దీపం ఆరిపోకుండా చూస్తున్నాయన్నాడు. అతను దీపం పెట్టుకుని చూడాలని కూడా సంకల్పం కూడా ఒక్కసారి. ఎందుకంటే ఇప్పుడు ఆయన అన్నాడు, మందిరం కట్టేది పెద్ద పని కాదు, దాని సేవని చాలా గొప్పది అని చెప్పాడు. అది కాదు, సేవ చేసినటువంటి వాళ్ళు కబీర్దాస్ అంటాడు, సేవకర్త నివారణ అంటాడు. అట్లా సేవకటువంటి వాళ్ళు వీళ్ళు ఒక రెండు మాటలు చెప్పాలని చెప్తున్నాను. నీలిపల్లి రంగప్ప గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీరాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గుడిస నరసింహుడికి నామాంకితం సద్గురుదే నమో నమః. మరి ఈరోజు గుడిమడి గ్రామంలో శ్రీ శ్రీ నిజానంద అచరుషి నరసింహుడి పూజ ప్రారంభం జరిగింది. మరి ఆయన నరసింహయోగి కుమారుడైన సురేష్ రెడ్డి గారు, మరి మా అమ్మగారు మీనాకమ్మ గారు ఇక్కడ వచ్చి చాలా సంపూర్ణంగా పూజ జరపడం జరిగింది. వచ్చిన పెద్దలకు సంతోషము, భక్తులకు సంతోషం ఉంది, నాకు చాలా సంతోషం ఉంది. కానీ ముందొచ్చే సంతోషం చూసుకున్నాను. ఇప్పటికైతే సరిపోయింది. ప్రతి ఒక్కరికి నేను కాదు నీవు కాదు, ముందు వచ్చే ఆలోచనలు చేసి గురుకార్యం నడుచుకుంటే నడుస్తూ కూడా దెబ్బ కలుగుతాయి. తగిన ఇక్కడ రాదు. ఇంత చేస్తే ఇదేం రకమని అనుకుంటే ఇంత దెబ్బ వస్తుంది. మంచిగా నడిచినప్పుడు కలిగిస్తుంది. మరి నాకు కలిగించింది నా గురుడికి అని చెప్పుకోవడం కానీ మరి చెప్పుకోవడంలో చాలా దోషం వస్తుంది. కలిగిస్తే గురువుని తలుస్తారు, దుఃఖం వస్తే తలవరు గురుని. ఎవడైతే దుఃఖానికి గురువుని స్మరణ చేస్తాడో వాడు గురుపుత్రుడు. సంతోషం కలిగించినప్పుడు గురుని సంతోషం చేసేది అది కాదు. ఇది ప్రతి ఒక్కరికి అనుభవం ఉండాలా. మరి మేము ఇంత సభలు చెప్తాము, ఇన్ని చేస్తామంటే కూడా కాదు. త్రికరణ సిద్ధి అన్నారు, ఏమేమో ఎడకన్నారు, పొరకన్నారు. కానీ వాని అంతరాత్మ సాక్షి వాళ్ళకి సత్యంగా ఉంటే ఎవరు చెప్పే అవసరం లేదు. అది ఉండడము గురుస్వరణం వాని మొదల మరొక ఎవడైతే ఉంటాడో వాడు గురుపుత్రుడని నేను తెలియజేస్తూ ఇంతటితో సభ ముగిస్తాను. జై శ్రీ సద్గురు మహారాజుకు జై. రంగప్ప గారు ఒక్క మాట నాకు నచ్చింది. నేనేమో చెప్పాను కానీ ఒక్కటి నచ్చింది. నాకు సేవని అందరూ చేయని, ఎక్కువ చేయని తక్కువ చేయని, ఆ బాధ్యతలు వహించేది గురువులే కదా. అమ్మగారు నేను కూడా ఎన్నోసార్లు కూడా పోతుంటా. ఎప్పుడైనా ఊరికి వచ్చిందంటే కూడా నేను దర్శనం పోతా, నాకు ఎన్ని పనులన్నా ఉండవు. అట్లా ఆరూపకంగా ఏ కార్యములు కానీ ఏ మందిరములు కానీ పూజలు ఇక్కడ వచ్చినట్లు వాళ్ళందరి దగ్గర వస్తే నాకు అదే ఆనందం అని చెప్పారు. చాలా ధన్యవాదాలు రంగప్ప గారికి. అమ్మగారు సురేష్ నాయన గారు
ఎప్పటికి ఎన్ని నాయనగారు ఆశలు మన నాయనగారు భక్తులు ఎక్కడ ఉంటారు అక్కడ వాళ్ళు దర్శనం చేయాలని చెప్పి సభాముఖంగా రంగప్ప గారు కోరారు. వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తాం.